హలో హాయ్ గైస్ వెల్కమ్. సో మొత్తానికి అదిగోండి అక్కడైతే మెట్రో వెళ్తుంది చూడండి. వావ్. సో ఇప్పుడు గైస్ మనం సికింద్రాబాద్ మెట్రో స్టేషన్కి దగ్గరలో అయితే ఉన్నాము. సో ఇప్పుడు మనం మెట్రో అయితే ఎక్కబోతున్నాం. సో చూసారు కదా ఇప్పుడే వెళ్ళింది. అటు సైడ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంటుంది గైస్. అలాగే ఇక్కడ టీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ కూడా ఉన్నది, చూసారు కదా. ఓకే, సో ఇదిగోండి మనం అయితే వెళ్ళబోతున్నాం మెట్రోకి. ఓకే అదండి మెట్రో అయితే ఎక్కుదాం. వచ్చే హాయ్ గైస్. హాయ్ పట్టుకో. ఎస్ ఓకే, సో లెట్స్ గో. మరి ఇప్పుడు మెట్రో నుంచి మనం ఫస్ట్ ఏ స్టాప్కి వెళ్ళబోతున్నాం? గాలికి తిరుగుడు అంటే ఈరోజు మీరు చూడబోతున్నారు. అలా వెళ్ళిపోదామా? గాలి ఎటేపు వీస్తే అటేపు వెళ్ళిపోవడం అంటారు దాన్నే. ఓకే ఓకే, సో ఈరోజు మనం గాలికి తిరుగుతున్నాం అంతేనంట. అంతే, అంటే ఎటు పడితే అటు వెళ్ళిపోవడం చేస్తాం అంతే. ఓకే, సో వీకెండ్ ఈరోజు సాటర్డే. సో సాటర్డే మనం భలే ఎంజాయ్ చేద్దాం. మొత్తం తిరుగుడు గాలికి తిరుగుడు అంతే. ఓకే లెట్స్ గో గైస్. మరి అదిగోండి మన మెట్రో అయితే దగ్గరికి వస్తుంది. ఆ మెట్రోకి స్టెప్స్ వచ్చేసరికి ఎటు నుంచి ఉన్నాయి, అదిగో మెట్రోకి అటు నుంచి అయితే వెళ్ళాలి మనం. సో ఫస్ట్ టైం అయితే మనం హైదరాబాద్ అయితే చాలా ఫస్ట్ టైం అంటే మెట్రో కట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. అప్పుడు ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చాం గైస్, అప్పటికి మెట్రో కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఓకే, మరి ఫస్ట్ అయితే మనం మెట్రో అయితే అనుకోతున్నాం. హైదరాబాద్ ట్రాఫిక్ అయితే చూసారు కదా ఎలా ఉందో, ఫుల్గా ట్రాఫిక్. ఇప్పటికి చిన్నోడే కదా, మళ్ళీ ఇంకా చిన్నోడే. ఓకే, సో అదిగోండి గైస్ మరి మెట్రో ఎక్కడానికి స్టెప్స్ అయితే అటు సైడ్ ఉన్నాయి. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్, లెట్స్ గో. నువ్వే మాట్లాడుతున్నారు. 3, 4 గో. గైస్ మరి మొత్తానికి అయితే మనం మెట్రోకి అయితే వచ్చేసాము. సో చూడండి పైన ఎక్స్ప్లెయిన్ వెళ్తున్నాం. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరికి వచ్చాం. ఓకే సో ఇదిగోండి మెట్రో స్టేషన్ సికింద్రాబాద్ ఈస్ట్. సో మనకి ఇప్పుడు అటేపు నుంచి వస్తుంది. ఓకే, మనం అటేపు వెళ్తాం. పెరేడ్ గ్రౌండ్స్కి వెళ్ళి పెరేడ్ గ్రౌండ్స్లో మళ్ళీ మారుతాం. పెరేడ్ గ్రౌండ్స్లో మారి అక్కడి నుంచి ఎంజీబీఎస్ ఏదో ఉన్నది, ఎంజీబీఎస్కి వెళ్ళాలంట. అక్కడ నుంచి చేంజ్ అవ్వాలి. ఏంటది ప్యారెడ్, అక్కడి నుంచి బస్సులో వెళ్ళాలి. పెరేడ్ గ్రౌండ్స్లో నెక్స్ట్ స్టేషన్లో దిగిపోవాలి. ఓకే గైస్ మరి టైం అయితే అక్కడ కరెక్ట్గా 11 అయితే అవుతుంది. సో మనం యాక్చువల్లీ చార్మినార్ దగ్గరికి వెళ్ళాలి. పెరేడ్ గ్రౌండ్స్ దగ్గర దిగి అక్కడ మళ్ళీ ఇంకోటి చేంజ్ అవ్వాలంట ఎంజీబీఎస్కి. అక్కడ ఎంజీబీఎస్ దిగి అక్కడ నుంచి మనం అటు సైడ్ చార్మినార్కి అయితే వెళ్దాం. ఓకే, యాక్చువల్లీ ఈరోజు మరి మెట్రో అయితే తీసుకున్నాం, ఎందుకంటే ఇంతకుముందు మనం బైక్ బుక్ చేసుకొని వెళ్ళాను. సో ఇప్పుడు మెట్రో కూడా మనకు కనిపించాలి కదా. ఓకే, సో లెట్స్ గో. సో గైస్ అదిగోండి మెట్రో అయితే వస్తుంది, చూడండి వచ్చేసింది. మన మెట్రో వచ్చేసింది, స్లోగా అవుతుంది. ఓకే మెట్రో వస్తుంది. ఈరోజు శనివారం, అందులో మధ్యాహ్నం 11 కాబట్టి ఈ మాత్రం రష్ ఉంది. లేకపోతే కొంచెం గట్టిగానే రష్ ఉంటుంది అట ఇక్కడ. లోపల రష్ గట్టిగానే ఉన్నట్టు లోపల. ఓకే, మొత్తానికి మనం మెట్రో అయితే ఎక్కుతున్నాం ఫస్ట్ టైం. ఓకే పెట్టు, దగ్గర పెట్టు. బయట ఓకే, సో మెట్రో అయితే మనం బయలుదేరాలి. సో మన నెక్స్ట్ పేరు ఏంటది? అదే పెరేడ్ గ్రౌండ్. పెరేడ్ గ్రౌండ్లో మనం దిగాలి. అక్కడి నుంచి మళ్ళీ చేంజ్ అవ్వాలి. మన మెట్రో అయితే చూడండి, హైదరాబాద్ మెట్రో రష్ బాగానే ఉన్నది. మన హద్దులు దాటిపోయిందా? శనివారం కూడా మరి ఈ టైంకి గట్టిగా
ఖాళీగానే ఉన్నది. సాటర్డే కదా, సాటర్డే మిగతా రోజుల్లో రష్ ఉంటుంది. ఇప్పుడే ఎలా ఉన్నదంటే ఒకసారి మార్నింగ్ టైం ఈవినింగ్ టైం ఎక్స్పెక్ట్ చేయాల్సి ఎలా ఉంటుందని. వచ్చిందా అప్పుడే టప్పి మనం వచ్చేస్తే స్టాప్కి ఎంత డిస్టెన్స్ ఏమో 2 కిలోమీటర్ల కోసం 3 కిలోమీటర్ల కోసం పెట్టినట్టు ఉన్నది. వచ్చింది. ఇదేనా పెరడ్ గ్రౌండ్? ఇదే అనౌన్స్మెంట్ వచ్చింది. వచ్చాం యశోద హాస్పిటల్. మనం ఇటు సైడ్ వచ్చాం, ఇటు సైడ్ రాలే కదా, మనం ఇటు సైడ్ వెళ్ళాం కదా, ఇటు సైడ్ రాలేదు బైక్ మీద. ఇటేపు రాలేదు, తిరిగాము. ఇదంతా తిరిగేసాము ఆల్రెడీ. అయిపోయిందా? స్కూటీ పైన మొత్తం తిరిగేసాము. ఓకే, స్టాప్ అయితే వస్తుంది. పదం తీపదం. లెట్స్ గో. కాదు మీరు అక్కడ ఓకే, సో మొత్తానికి అయితే వస్తాం గైస్ మన మెట్రో పెరడ్ గ్రౌండ్. ఇవ్వండి గైస్, హాస్పిటల్ ఒకటి ఉంది. పరేడ్ గ్రౌండ్ అంట. ఓకే, ఎదురుగా పరేడ్ గ్రౌండ్, తెలుగులో పరేడ్ గ్రౌండ్. మెట్రో అయితే బయలుదేరుతున్నా. బాయ్ బాయ్ మెట్రో. ఓకే, ఎస్. మరి ఫస్ట్ టైం అయితే మెట్రో అయితే మనం ప్లాట్ఫామ్ అయితే చేంజ్ అవ్వాలి. 4th ప్లాట్ఫామ్కి అంత వెళ్ళాలి. ఇక్కడ ఇది మనం దిగింది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఓకే, పక్కన ప్లాట్ఫామ్ 2. మీరు ప్లాట్ఫామ్ 3 and 4 ఎక్కడున్నాయో చూడాలి, ఎక్కాలి. అక్కడికి వెళ్దాం. ఓకే, సో గైస్ ఇప్పుడు మనం నెక్స్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్ళాలా? ఓకే. అదిగోండి గైస్, అటు నుంచి ఇంకా మెట్రో అయితే వస్తుంది చూడండి. ప్లాట్ఫామ్ 2కి వెళ్తుంది. అక్కడ టైంలో మనకి నెక్స్ట్ మెట్రో ఎన్ని మినిట్స్లో అనేది ఉంటుంది. ఆ టైం ఎప్పుడు కూడా 4 నిమిషాల్లో మళ్ళీ వచ్చిన రోజులో ఇంకో మెట్రో. ఓకే, సూపర్. నెక్స్ట్ రాయదుర్గ్ అని ఉంది, అటు సైడ్ టైమింగ్ కూడా ఉన్నది. రాయదుర్గ్ మెట్రో వస్తుంది మళ్ళీ నెక్స్ట్. కింద ట్రాక్ సేమ్ మన ట్రైన్ ట్రాక్ లాగా ఉంది, సేమ్. బాగుంది గైస్. మొత్తానికి పికప్ కూడా గట్టిగానే ఉంది, మామూలుగా లేదు. కరెంట్ కదా, పికప్ మట్టి గట్టిగా ఉంది. స్టార్టింగ్లోనే మీకు గట్టిగా లాగుతుంది బండి కూడా, చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ అంతసేపు చూడండి అయిపోయింది. మన రోడ్డు పక్కన రైలు పట్టాలాగా 5 రూపాయి కాయిన్లు పెట్టాలి అలాంటి ఇక్కడ ఎందుకంటే అంత బ్రిడ్జ్లే. సో మొత్తానికి బాగుంది గైస్. ఎవడైనా పెట్టేవాడు మెట్రో ఎక్స్పీరియన్స్ ఇన్ హైదరాబాద్, అట్ హైదరాబాద్ గైస్. ఎవరెవరు మన హైదరాబాద్ తెలంగాణ నుంచి ఎవరెవరు ఉన్నారో మరి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. మన వాళ్ళు అడిగారు కదా లాగ్ అయితే చేయమని, మరి మీకోసం అయితే వస్తుంది. లెట్స్ గో. ఇప్పుడు మళ్ళీ మనం MGBSకి మళ్ళీ వెళ్ళాలి గైస్, ఇంకా చేంజ్ అయితే అవ్వాలంటే ఇక్కడ. ఓకేనా, మరి ఎటు వెళ్ళాలో చూసుకొని చేంజ్ అవుదాం. కింద అయితే చూడండి అటు సైడ్. ఓకే, ఇవన్నీ మేము బైక్ మీద ఇటు సైడ్ వచ్చాం, లేదు ఇటు సైడ్ వచ్చినట్టే గుర్తు. ఓకే, మరి చూద్దాం. ఇంకా మనం ప్లాట్ఫామ్ 4 అటేపు వెళ్ళాలనుకుంటా. ఇంకొకటి ఉన్నది రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్. దిగి బయటకు వెళ్ళి అటేపు వెళ్ళాలనుకుంటా. అమ్మ నాయన, అక్కడికి వెళ్ళాలా? అక్కడ ఒకటి ఉంది గైస్ మెట్రో స్టేషన్. అయితే ప్లాట్ఫామ్ వేరే సైడ్ వెళ్ళాలన్నారు. అయితే అక్కడ చివర మళ్ళీ మా కింద దిగి మళ్ళీ వెళ్ళాలనుకుంటాను. అయితే సరే అయితే ఓకే గైస్, మరి అది కూడా చూద్దాం. ఓకేనా, వీడియో ఎలా ఉందో మరి మర్చిపోకుండా అందరూ లైక్ కొట్టండి. ఓకే, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోద్దు. లెట్స్ గో. మరి మన వాళ్ళ కోసం అయితే అడిగారు కదా, మీకోసం మరి బ్లాగ్ అయితే చేయమన్నారు. మరి ఎవరెవరు అడిగారో కింద కామెంట్ చేయండి, మళ్ళీ మెసేజ్ చేయండి. ఓకేనా, లెట్స్ గో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? గైస్ మరి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే దిగాం కదా, పైనుంచి కిందకైతే రావాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 వచ్చేసరికి అటు సైడ్ అయితే ఉన్నది. అదిగోండి, అటు వెళ్ళాలన్నమాట. అటు వెళ్ళాలంటే మనం అలా నడుచుకొని అయితే వెళ్ళాలి అటు సైడ్. ఓకే, చూస్తున్నావు కింద ఫుల్ బైకులు పార్కింగ్ ఉన్నాయి. అదిగోండి గైస్, అలాగా ప్లాట్ఫామ్ నెంబర్ 4 అటు సైడ్ అంట. అటు వెళ్ళి మరి అదేంటి పేరు, MGBH
ఓకే ఏదో సంథింగ్ అయితే అన్నది. మనం ఇప్పుడు అటు సైడ్ వెళ్ళాలి గైస్, ఎలా నడుచుకొని అయితే వెళ్ళాలి. ఎంజీ అంటే మహాత్మా గాంధీ అంటారు, మహాత్మా గాంధీ బస్ స్టేషన్. అవునా? ఓకే. సో లెట్స్ గో గైస్, మరి అటు సైడ్ అయితే వెళ్ళి అలాగే ఫుల్గా పలకట్లేదు. ఓకే. సో ఎస్, ఇలా నడుచుకొని వెళ్ళాలి. వే అయితే మనం పూర్తిగా రోడ్డు మీదకి అయితే వెళ్ళవసరం లేదు, కిందకి మనం అలాగా దిక్కుని అయితే వెళ్ళిపోవడం గైస్. ఓకే, సో వెళ్తున్నాము. సో ఇది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాం. సికింద్రాబాద్ నుంచి మనం ఇప్పుడు MGBSకి వెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ నుంచి మనం చార్మినార్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఓకేనా? సో మళ్ళీ మధ్యలో మారాలి. ఈ రోజంతా వాకింగే బాబు, మనం ఎప్పుడు లైఫ్లో వాకింగ్ ఈరోజు ఏటా గైస్, ఎప్పుడు వాకింగ్ అయితే మేము చేయలేదు, అయితే కారు బైక్లో ఏవో వేసుకొని వెళ్ళాము. సో ఈసారి మట్టుగా మన వాళ్ళ కోసం మరి మెట్రో కూడా చూపించాలని చెప్పి మొత్తానికి మెట్రో జర్నీ మధ్యలో వాకింగ్. సో ఇది గైస్, మరి వే అయితే చూస్తున్నారు కదా. సో ఇది మనం ఎలాగెళ్ళి మళ్ళీ అక్కడ సెపరేట్ ప్లాట్ఫామ్ ఉన్నది మన మెట్రో, అటు వెళ్ళాలి. ఓకే, ఇక్కడ పేర్లు కూడా రాసి అయితే ఉన్నాయి, నేమ్స్ కూడా. ఓకేనా? నేమ్స్ కూడా చూడండి. పైన వచ్చేసరికి ప్యారెడ్ గ్రౌండ్, జేబీఎస్ ప్యారెడ్ గ్రౌండ్ అంట, ఇదే కదా. ఎంజీ బస్ స్టేషన్గా ఇక్కడ రాసి కూడా ఉన్నది గైస్, ఇక్కడ ఎంజీ బస్ స్టేషన్ అనేసి. అదిగోండి, చూసారు కదా, మనం అటే అనమాట. అదిగోండి, అక్కడ మనకు క్లియర్గా పేరు కూడా రాశారు, ఎంజీ బస్ స్టాండ్ అని చెప్పి. ఓకేనా? సో మరి మనం అయితే వెళ్తున్నాం. సో అలాగే వెళ్ళి అయితే చూపిస్తాం గైస్. ఓకే, సో చూస్తున్నారు కదా ఇలాగా. సో ఇదన్నమాట మొత్తానికి మన మెట్రో అయితే అవుట్ సైడ్ అయితే చూడండి. అలా మనం కింద దిగేసి వెళ్ళిపోవచ్చు అవుట్ సైడ్ అంతా. మనకు అవుట్ సైడ్ కూడా వెళ్ళాలంటే అక్కడ స్టెప్స్ కిందకు కూడా ఉన్నాయి అలాగా, లేదా మన స్టాప్కి వెళ్ళిపోవాలంటే అలాగ వెళ్ళిపోవచ్చు. ఎగ్జిట్ జూబ్లీ బస్సు. ఇది వచ్చేసరికి జూబ్లీ బస్ స్టేషన్ అండి గైస్. ఇంకా మనకి జూబ్లీ బస్ స్టేషన్ వచ్చేసరికి ఇటు సైడ్ ఎగ్జిట్ అని ఇచ్చారు ఆల్రెడీ ఇక్కడ. ఓకే, జూబ్లీ జూబ్లీ బస్ స్టేషన్ అండి గైస్. ఇక్కడ చూడండి, ఎగ్జిట్ జూబ్లీ బస్ స్టేషన్ కూడా ఇచ్చారు. అంటే మనం ఇలాగ ఎగ్జిట్ అయితే అయిపోవచ్చు అనమాట. అదిగోండి, అటు నుంచి అలాగే అదే అనుకుంటా కదా ఎగ్జిట్. ఆ కింద అదే జూబ్లీ బస్ స్టేషన్కి ఎగ్జిట్. ఎస్ గైస్, మరి మొత్తానికి మన దీనికైతే వచ్చాం మెట్రోకి. మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్ళాలి. ఓకే, పైకి వెళ్ళి మళ్ళీ చేద్దాం. సో వచ్చాము మన మెట్రో దగ్గరికి అయితే. ప్లాట్ఫామ్ నెంబర్ ఎక్కడ ఉన్నాం మనం? ఓకే, ఆ పైకి అయితే చూపిస్తుంది ఎంజీ బస్ స్టేషన్, ప్లాట్ఫామ్ నెంబర్ 4 అంట. ఓకే, సో ఇప్పుడు మనం అటు సైడ్ అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా మన మెట్రో అంతా ఎలా ఉందో. హైదరాబాద్ మెట్రో, సికింద్రాబాద్, తెలంగాణ. సో ఎవరెవరన్నారు మర్చిపోకుండా కామెంట్ చేయండి, మర్చిపోద్దు గైస్. ఓకే, కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఎవరెవరు మన తెలంగాణ నుంచి ఉన్నారో కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ గో. మరి అది కూడా చూపించేద్దాం. కానీ మెట్రో స్టేషన్ మాత్రం మొత్తం మెట్రోలు భలే చేశారు అసలు. హైదరాబాద్ చాలా బాగుంది, చాలా బాగుంది. అద్భుతం, అమోఘం, కని విని ఎరుగని మన తెలుగు వాళ్ళకి ఇదే బెస్ట్. మన తెలుగు వాళ్ళకి ఇంకా ఆంధ్రాలో అయితే రాలేదు, మన తెలంగాణలో మన తెలుగు వాళ్ళకి బెస్ట్ మెట్రో స్టేషన్ కింద. సో ఇది అన్నమాట. మన వైజాగ్ అటు సైడ్ కూడా ఆంధ్రాకి కూడా వస్తున్నాయి, కానీ చాలా టైం పడుతుంది వస్తుంది. ఓకే, సో అది కూడా చూపిద్దాం, పదండి. పైకి వెళ్ళిన తర్వాత తీద్దాం. యో గైస్, ఒకసారి చూడండి మన హైదరాబాద్ మన మెట్రో స్టేషన్ పైనుంచి మనం వీడియో అయితే తీస్తున్నాం. ఒకసారి చూడండి మొత్తం సిటీ అయితే. ఇది ఆ బస్ స్టాప్ పేరు ఏంటబ్బా? అది జూబ్లీ బస్ స్టేషన్ గైస్. అక్కడైతే ఉన్నది, కనిపిస్తుందా? సో మనం అయితే గైస్ చూడండి మొత్తానికి మొత్తం హైదరాబాద్ అంతా మొత్తం మన కెమెరాలో కనబడిపోతుంది క్లియర్గా. సూపర్. అదిగోండి కింద బస్ స్టాప్ కూడా జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్ గైస్ అటు సైడ్. ఓకే, సో ఇదిగోండి మన బ్యాక్ సైడ్ ఉన్న మన మెట్రో. ఎస్, సో మన మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇప్పుడు చూసారు కదా ఇందాక మనం ఇప్పుడు చార్మినార్ వెళ్ళడానికి MGBS ఇప్పుడైతే వెళ్ళాలి గైస్. మనం దానికోసాన్ని ఇక్కడ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాం. సో చూడండి, ట్రైన్ కోసం మన మెట్రో కోసం అయితే వెయిటింగ్. అటు సైడ్ అయితే ఏదో మెట్రో అయితే వెళ్ళిపోతుంది. మనం అదిగోండి ఇందాక అవతల సైడ్ నుంచి వచ్చాం, అవతల సైడ్ ఇంకో మెట్రో ఉంది, అటు నుంచి అయితే వచ్చాం అనమాట. ఓకే, సో మనమైతే ట్రైన్ కోసం వెయిటింగ్. మనకి ఇంకా ఎంత అని చూపిస్తుంది వెయిటింగ్? 3 నిమిషాలు, 3 మినిట్సా? ఓకే, ఇంకొక 3 మినిట్స్లో మనకి ట్రైన్ అయితే రాబోతుంది. అదిగోండి ఆ పైన అయితే మనం చూస్తున్నారు కదా, ఇంకొక 3 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. ఓకే, సో ఇంకా 3 మినిట్స్లో అయితే మనం
ట్రైన్ అయితే రాబోతుంది. మరి అంత దూరంలో కనిపిస్తే చూద్దాం. మనకి ఆ చివర మేబీ వచ్చినప్పుడు కనిపిస్తుంది గైస్ మనకి అటు సైడ్, ఆ చివర అటు నుంచి చూసారు కదా మెట్రో ఉంది కదా, సో అటు నుంచి అయితే కనబడే అవకాశం అయితే ఉన్నది. సో మొత్తానికి పైనుంచి అయితే జూబ్లీ బస్ స్టేషన్ అక్కడైతే ఉంది కదా, చూసారు కదా ఆల్రెడీ. ఎవరైనా ఉన్నారు గైస్ ఎవరైనా జూబ్లీ నుంచి కానీ ఎవరైనా తెలంగాణ మన వాళ్ళు ఎవరైనా ఉంటే మన తెలుగు వాళ్ళు కామెంట్ చేయండి. మన హైదరాబాద్లో ఎంతమంది వీడియో చూస్తున్నారు, ఓకేనా? బయటికి వెళ్తే సగం మంది తెలుగు వాళ్ళ కంటే హిందీ వాళ్ళు ఎక్కువ మంది. అవును ఎక్కువ చాలా మంది ఇక్కడ అందరూ హిందీ వాళ్ళు ఉన్నారు భయ్యా. తెలంగాణలో ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే తెలుగు అసలు రాని రాదు, కనీసం తెలుగు కూడా రాదు భయ్యా. ఏంటి భయ్య ఎలా ఉంది అసలు? సో చాలామంది అక్కడక్కడి నుంచి వచ్చి ఇక్కడే బతికేస్తున్నారు కదా. చాలామంది అందరూ హిందీ, తెలుగు ఎవరికి రాదు, కనీసం తెలుగు అని రావాలి కదా. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండి ఎక్కడెక్కడ వేరే దేశాల నుంచి వస్తున్నారు, అందరూ సెటిల్ అయిపోతున్నారు, కానీ మన తెలుగు వాళ్ళే అంత బాగా సెటిల్ అవ్వలేకపోతున్నాం గైస్. సో ఏమంటారు దీన్ని బట్టి మీరు ఏమంటారు కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ కూడా, ఓకేనా? సో మరి ట్రైన్ ఇంకొక 2 minutesలో మన ట్రైన్ అయితే రాబోతుంది. ఇంకా 2 minutes టైం ఇచ్చారు. మరి ట్రైన్ రాగానే స్టార్ట్ చేద్దాం వీడియో, ఓకేనా? మరి లైక్ అయితే కొట్టేసండి. లెట్స్ గో. హాయ్ ఓకే లెట్స్ గో గైస్. తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది తెచ్చుకో. ఓకే గైస్ మరి మొత్తానికి మన మెట్రో అయితే వచ్చేసింది. లెట్స్ గో. మనం ఎక్కేద్దాం. ఇంకా అటు నుంచి వస్తున్నాం గైస్, అటు సైడ్ వస్తుందేమని చెప్పి. ఓకే కామెడీ వస్తుంది. పదండి ఖాళీగా ఉందా? లాస్ట్ ఎక్కేద్దాం. లాస్ట్ అక్కడ కూడా ఉంది. అదా ఎక్కే. ఓకే ఇలా అయితే ఎక్కిపోదాం. ఇప్పుడైతే ఖాళీగా ఉంది భయ్యా. ఇది లాస్ట్ స్టేషన్ ఏమో జూబ్లీ కదా, అల్లటి నుంచి కూడా ఖాళీగా ఉందా? ఓకే వస్తాం చేసి మొత్తానికి మన ఎక్కడ లోపల ఇలాగ ఉంది. కూర్చుందా అయితే నించొని ఉందా? కూర్చున్నాం, నిలబడతా. ఓకే ఎక్కడ మనకు తెలియదు ఎంత దూరం నిలబడాలో, మళ్ళీ నడాలి తర్వాత మళ్ళీ బయట పెట్టాలి. సరే అయితే కిలోమీటర్లు అంటారు, 10 కిలోమీటర్లు అంటారు. 10 kilometers. స్పీడ్ ఎంత ఉంటుందంట? స్పీడ్ క్యాలిక్యులేషన్ ఒక 40-50 ఉంటుందా? ఏమో మొత్తం గట్టిగానే ఇలా చూడు, స్పీడ్ తెలుస్తుంది కదా. ఈ కార్ రోడ్ చూపిస్తుంది, స్పీడ్ కావాలంతేనా? అవును మన వాళ్ళకి 33 రా. సికింద్రాబాద్ వెస్ట్ అంటే మన ఈస్ట్ నుంచి వచ్చింది. మనం అటే వెళ్ళిపోతే డైరెక్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోతారా? నెక్స్ట్ స్టేషన్ సికింద్రాబాద్ వెస్ట్ అండ్ గైస్. అంటే మనం ఇప్పుడు వెస్ట్ సైడ్ వెళ్తున్నామా? మనం అటు ఈస్ట్ అనుకుంటున్నాం కదా. 40 కిలోమీటర్ స్పీడ్ వచ్చేసరికి మన మెట్రో 40. 5G ఆన్ చేయి, 5G ఆన్ చేయి. కరెక్ట్ ఉంది, 5G ఆన్లోనే ఉందిరా. ఉందా? ఓకే సికింద్రాబాద్ వెస్ట్ అండ్ గైస్. 27, షాప్ 24, 21, 18, 8. కరెక్ట్ వర్క్ అవుతుంది. అలాగే 3, 2, 1, 3, 1. 5G కరెక్ట్ అండి. ఇంకా 1 అది 0 ఇప్పుడు 0. ఓకే సికింద్రాబాద్ వెస్ట్ అండ్ గైస్ ఇక్కడ చూడండి. ఓకే ఇక్కడైతే అంత ఎక్కువ మంది అయితే లేరు స్టాప్లోనే. ఓకే మళ్ళీ బయలుదేరిపోతున్నాం. ఇక్కడ మెర్రస్ బాగానే ఉన్నాయా? స్పీడ్ కూడా చూడండి గైస్. ఎక్కడి నుంచి ఎక్కడికి గట్టిగానే వస్తుంది. ఇంకేనా హైయెస్ట్ స్పీడ్? 41, 40 అంటే 40లో వెళ్తుంది ఇది. ఇది టర్నింగ్ కదా, స్ట్రైట్ లైన్లో స్పీడ్ వెళ్తుంది.
ఇప్పుడు చూడు మళ్ళీ పెంచుతారు చూడు, టర్నింగ్లోనే స్లో చేస్తారు, స్ట్రైట్లో కొంచెం మళ్ళీ స్పీడ్ అవుతుంది. అంతే స్పీడ్గా స్ట్రైట్లోనైతే ఇంకా స్లోగా వెళ్తున్నారు 38. వచ్చింది అండి. కరువులు అన్నా కదా, కరువులు అన్నప్పుడు అంతకన్నా స్పీడ్ అన్నది అంటే కర్వ్లో అని కాదు మరి, అలాగైతే మొత్తం కర్వ్లో ఉంటాయి. కానీ ఏదైనా 40 కిలోమీటర్ స్పీడ్లోనే వెళ్తుంది. అది 40 కంటే ఎక్కువ వెళ్తే నెక్స్ట్ స్టేషన్ అయితే వస్తుంది గాంధీ హాస్పిటల్ అండి. లెఫ్ట్ సైడ్లో తలుపులు తెరుచుకుంటాం. ఇక్కడ చూడండి సమాధులు ఎన్నున్నాయి చూడండి, మొత్తం క్రిస్టియన్స్ సమాధులు, మొత్తం క్రిస్టియన్స్ ఫుల్గా ఉన్నాయి. అక్కడ గాంధీ హాస్పిటల్ వేసి అక్కడ అందుకనే ఇక్కడ గాంధీ స్టేషన్ వచ్చింది పేరు. ఇది కాదు గాంధీ హాస్పిటల్ ఉంది అక్కడ. ఇదే స్టాప్ పేరు గాంధీ హాస్పిటల్. వెనకాల గాంధీ హాస్పిటల్ ఉంది అటు సైడ్. ఓకే గైస్, ఇక్కడ గాంధీ హాస్పిటల్ మ్యాక్సిమం స్పీడ్ అయితే 40 వరకు కనిపించింది గైస్. స్పీడ్ అయితే ఇంకా ఏమైనా ఉంటే చూద్దాం. ఓకే, సో డోర్స్ అయితే ఆటోమేటిక్గా క్లోజ్ అవుతున్నాయి. ఓకే, మొత్తం డోర్స్ క్లోజ్. లెట్స్ గో. అంటే మనం ఇందాక అక్కడ ఉన్న స్టాప్ దీనికి లాస్ట్, అక్కడికి వచ్చి మళ్ళీ అంటాలి. దీనికి ఫైనల్ ఎంతవరకు ఉంటుంది చూడండి. ఎంసీహెచ్ సెంటర్ ఇంకా ఉన్నాయి. Next station, Murshidabad. Doors will open Murshidabad, on the left. Murshidabad. Station, Murshidabad. ముసీరా. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. अगला स्टेशन मुशीराबाद, గైస్ వినిపిస్తుందా? बाईं तरफ అనౌన్స్మెంట్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఏ స్టేషన్స్ వస్తున్నాయి? ముషీరాబాద్ గైస్, ముషీరాబాద్ స్టేషన్. ముషీరాబాద్ స్టాప్ అయితే వచ్చింది. ఓకే, ఓకే మనం ఇప్పుడు ట్రైన్లో స్టార్ట్ చేసి 5-6 minutes అవుతుందా? Murshidabad. मुशीराबाद, Please stand away from the doors. మరి 50కి వెళ్ళిందిరా, 54, 55. అదే చెప్పాను కదా స్ట్రైట్. ఓహో, మ్యాక్సిమం స్పీడ్ గట్టిగా వెళ్తుంది కదా. ఇప్పుడు 70కి 66, చూడండి మ్యాక్సిమం స్పీడ్ 73, ఓ 75, 75, 80. 77. అంటే ఇక్కడ మళ్ళీ కర్వ్ వచ్చింది కదా, కొంచెం స్లో డౌన్ మళ్ళీ తగ్గుతుంది. 75, 80కి వెళ్ళిందిరా. అయితే 77 హైయెస్ట్ స్పీడ్. ఓకే, 77 వెళ్ళిందా? హై స్పీడ్ 77 వెళ్ళింది ఇప్పటివరకు. అంటే మధ్యలో కర్వ్ వచ్చినప్పుడు మళ్ళీ స్లో డౌన్ అవుతాయి గైస్. Next station, RTC. నాకు తెలిసి 80 లిమిట్ ఇస్తారేమో దీనికి. Doors will open on ఇంకా the 80 వేస్తారేమో లిమిట్, 80 అంతవరకు వెళ్ళకూడదు. అయితే మళ్ళీ ట్రాఫిక్ ఉండదు. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. వెళ్ళిపోవచ్చు. अगला स्टेशन RTC क्रॉस रोड, दरवाजे बाईं तरफ खुलेंगे। సో ఇక స్టేషన్ అయితే వస్తుంది ముషీరాబాద్. అయిపోయిందా? నెక్స్ట్ అదే దీని పేరేంటారమ్మా? తలుపులు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అండి గైస్. స్టాప్ పేరు వచ్చేసరికి ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఓకే, డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి.
Crossroads. ఆర్టీసీ క్రాస్ రోడ్స్. Please stand away from the doors. ఓకే, ఈ మెర్రర్స్ ఇంకొంచెం క్లియర్ ఉండక బాగా కనిపిస్తుంది. జూడియో అండి. మళ్ళీ 60కి వెళ్ళిపోయింది. విభిన్న కొరియన్లో నక్సలి నిషేధిత పదార్థాలు బ్యాక్ స్పీడ్ అయితే మళ్ళీ వెళ్తుంది చూడండి గైస్. చిక్కడపల్లి. చిక్కడికే చిక్కడపల్లి. తర్వాత స్టేషన్ చిక్కడపల్లి. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. अगला स्टेशन చిక్కడికే चिक्कड़पल्ली భలే చూడండి. दरवाजे बाईं तरफ खुलेंगे. ఇక్కడ మ్యాప్ కూడా ఉంది గైస్, ఒకసారి చూడండి. ఇక MGBS మన ఎక్కడికైనా వెళ్ళాలి. ఇది కాదు, మనం ఎక్కడ ఎక్కాం, మనం ఎక్కడెక్కడ అదో మనది అక్కడ కనిపిస్తుంది కదా, అది రూట్. ఇక మ్యాప్ ఇది మీ వెనకాల నుంచి రూట్ అక్కడ MGBS మ్యాప్ అయితే ఇది guys. చిక్కడపల్లి స్టాప్ అయితే వచ్చింది. ఇక్కడ ఉంది MGBS ఇక్కడ. MGBS చిక్కడపల్లి ఎక్కడ? మనం ఎటు నుంచి వచ్చాం చూడు, Please చిక్కడపల్లి. stand away from the door. మనం ఇక చిక్కడపల్లి ఇక్కడ ఉంది. ఇంకా నారాయణగూడ, సుల్తాన్ బజార్ తర్వాత MG బస్ స్టేషన్. ముషీరాబాద్ అయిపోయింది guys. ఇదిగోండి గ్రీన్ లైన్ మంది. పరేడ్ గ్రౌండ్ దగ్గర కదా ఎక్కా. ఇక్కడ ఎక్కాము. పరేడ్ గ్రౌండ్ దగ్గర ఎక్కి సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ హాస్పిటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, తర్వాత చిక్కడపల్లి, తర్వాత వచ్చేసరికి నారాయణగూడ నెక్స్ట్, ఆ తర్వాత సుల్తాన్ బజార్, తర్వాత MGBS బస్ స్టేషన్ అయితే వస్తుంది. ఓకే, Dear passengers, men are requested not to occupy space in the ladies section and vacate the reserved seats immediately on the press. Next station, లేడీస్ సీట్లు కాదు. Narayanpura. Doors will open on the left. తర్వాతి స్టేషన్ నారాయణగూడ. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. మందే ఓకే. నారాయణగూడ తర్వాత సుల్తాన్ బజార్, नारायणपुरा నారాయణగూడ. दरवाजे बाईं तरफ खुलेंगे. అటు సైడ్ ఇంకో మెట్రో అయితే ఉన్నది. సో డోర్స్ అయితే అన్లాక్ అవుతున్నాయి గైస్, చూడండి. నారాయణగూడ. అది మొత్తానికి నారాయణగూడ. Please stand away from the doors. డోర్కి అయితే మనం దూరంగా ఉండాలి గైస్, క్లోజ్ అయ్యే ముందు. ఇది వర్షం అయితే మళ్ళీ పడిపోతుంది. సో ఇది మొత్తానికి మన మెట్రో జర్నీ. నెక్స్ట్ స్టాప్ ఏంటన్నది సుల్తాన్ బజార్ గైస్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి సుల్తాన్ బజార్. ఓకే, డోర్కి దూరంగా అయితే ఉందాం, మరి దగ్గర ఉంటే బాగోదు. నెక్స్ట్ సుల్తాన్ బజార్ తర్వాత వచ్చేసరికి మన MGBS బస్ స్టేషన్. సో అక్కడ నుంచి మనం దిగి చార్మినార్ అయితే చూద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ గైస్ చూద్దాం, స్టాప్ అయితే చూడండి. Next station, Sultan Bazaar. సుల్తాన్ బజార్. Doors will open on the left. తర్వాతి సైడ్ స్టేషన్ డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి. సుల్తాన్ బజార్. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. अगला स्टेशन सुल्तान बाजार. సుల్తాన్ दरवाजे बाईं तरफ खुलेंगे. ఓకే, దీని తర్వాత ఇంకా ఫైనల్
ఫైనల్ స్టాప్. డోర్స్ అయితే ఉన్నాయి. ఓకే Please stand away from. యో గైస్, మరి మొత్తానికైతే మన మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం కదా. ఇటు చూస్తే మనకి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ అయితే కనిపిస్తుంది. అదిగోండి గైస్, చూడండి, అదిగో వచ్చేసింది. సో మనం మెట్రో పైనుంచి ఉన్నాం. అదిగోండి మన సూపర్ లగ్జరీలు అన్నీ ఉన్నాయి గైస్. అది మామూలుగా లేదు. సేమ్ మన గేమ్లో బాయ్ సేమ్ గేమ్లో కూడా మనకి బాగానే డిజైన్ చేశారు బ్రో. సేమ్ ఇదే మోడల్లోనే. ఓకే నైస్ బ్రో, మొత్తానికి బాగుంది. ఇక నైస్ మన బస్ స్టాప్ ఆర్టీసీ బస్ స్టేషన్. ఆ చివరి చూడండి పావురాలు ఎన్ని ఉన్నాయో ఆ పైన. అది పావురాలకి గూడులో కూడా ఉన్నాయి. అదే ఆ పైన చూడండి కదా, అక్కడ కనిపిస్తుందా ఎన్ని ఉన్నాయి పావురాలు. మొత్తం గూడు కూడా ఉన్నట్టు ఉన్నాయి పావురాలు స్పెషల్గా. ఓకే సూపర్. అదో మనం అలాగే వెళ్ళిపోలే ఎగ్జిట్. ఓకే సూపర్ గైస్, మరి ఎలా ఉంది? బాగుంది కదా. సో మన బస్ స్టాప్ కూడా అక్కడ ఉన్నది. మనం ఇప్పుడు చార్మినార్ అయితే వెళ్ళాలి. చార్మినార్ అయితే వెళ్తాం మనం. ఓకే బాగుంది గైస్, వ్యూ అయితే చాలా బాగుంది మన బస్ స్టాప్ కూడా. సేమ్ గైస్ మన గేమ్లో కూడా ఆడుతుంటాం కదా మన ఛానల్లోని. సేమ్ గేమ్లో కూడా సేమ్ రియలిస్టిక్ లొకేషన్స్ ఇలాగే ఉంటాయి. సేమ్ అది కూడా ఆ టైప్ ఆఫ్ సూపర్ లగ్జరీలో కూడా చాలాసార్లు డ్రైవ్ అయితే చేస్తాం మనం. వీడియోస్ అయితే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి గైస్, మిస్ అవ్వద్దు. ఓకేనా? లెట్స్ గో మరి. ఎస్ గైస్, మరి మొత్తానికి మనం ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం మెట్రో నుంచి. సో ఇదిగోండి మనకి ఆ పక్కన బస్ స్టేషన్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్ కూడా ఉన్నది చూడండి. ఎంజీ బస్ స్టేషన్. సో మనం ఇందాక పైనుంచి కూడా వీడియో అయితే తీసాం గైస్, చూపించాను. ఈ సైడ్ నుంచి అయితే ఇదిగోండి మొత్తం మన ఆర్టీసీ బస్సులన్నీ. బాగుంది మొత్తానికి, సూపర్ గైస్. ఓకే సో మనం అయితే అలాగా ఎగ్జిట్ అయితే అటు సైడ్ అలాగే ఇంకెళ్ళిపోవడమే. అలాదా ఏంటి 30 అవునా? ఓహో కింద ప్లస్ కూడా ఉందా? అవునా? ఓకే ఓకే గైస్, మనం అయితే డబ్బా చూపిస్తున్నాం. వీఆర్ గోయింగ్ ఎగ్జిట్. బాగుంది, డిజైనింగ్ అయితే బాగానే చేశారు మొత్తానికి. అవును గైస్, రాజధాని బస్సు సూపర్ లగ్జరీ. ఎక్కువ ఇల్లు సూపర్ లగ్జరీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ కలర్ కొత్తగా వచ్చినవి అన్నిటికన్నా ఎక్కువగా. ఆ బ్లూ కలర్ అంటే బ్లూ అండ్ వైట్ కలర్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇది గైస్ మరి ఎగ్జిట్ అటు సైడ్ అయితే వస్తుంది మనకి, అలాగే వెళ్ళాలి. మొత్తానికి ఎలా ఉంది మన హైదరాబాద్ మెట్రో ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాం గైస్ మనం. సో ఫస్ట్ టైం అయితే ఎగ్జిట్ అవుట్ సైడ్ అయితే ఒకసారి చూడండి. కిందకైతే ఎలా ఉంది, స్టెప్స్ యూజ్ చేయొచ్చు, లేదంటే ఎస్కలేటర్ వెళ్ళిపోదాం. ఎస్కలేటర్ గో. అది చూడండి మా బాగా అలా వెళ్ళిపోయాడు టికెట్ కనుకొని నడుచుకొని వెళ్ళిపోయాడు కంగారు. ఓకే సో ఇది గైస్ మరి మన ఎండింగ్ మెట్రో ఎక్స్ప్రెస్. లెట్స్ గో. ఎస్ మొత్తానికైతే పూర్తిగా అవుట్ సైడ్కి అయితే వచ్చేసాము మెట్రో నుంచి. ఎస్ ఓకే ఇప్పుడు చార్మినార్కి వెళ్ళాలి, రోడ్డుకి వెళ్ళాలి కదా, పదండి చూద్దాం. లెట్స్ గో గైస్. మరి మరి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి, మర్చిపోద్దు. మన వాళ్ళ కోసం వ్లాగ్స్ అయితే చేస్తున్నాను, చేయమన్నారు. ఓకేనా? సో లెట్స్ గో గైస్. మరి చెప్పండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.